ఈ వీడియోలో పూర్ణాంకాల సంకలనంలో స్థిత్యంతర ధర్మము లేదా వినిమయ ధర్మం గురించి మనం తెలుసుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే కమ్యూటేటివ్ లా ఆఫ్ ఎడిషన్ ఇన్ హోల్ నెంబర్స్ అంటాము. సంకలనంలో స్థిత్యంతర ధర్మము లేదా వినిమయ ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఇక్కడ ఒక ఉదాహరణను తీసుకుందాం. ఇక్కడ చూడండి, 2 + 3. 2ను 3ను కలిపితే మనకు మొత్తం ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఇప్పుడు మనము ఈ 2ని 3ని వాటి క్రమం మార్చి రాసుకుందాం. అంటే 3ను ముందుగా రాసుకుందాము మరియు 2ని ఈ విధంగా రాసుకుందాం. ఇప్పుడు 3 + 2 దీని మొత్తం ఎంత అవుతుంది? దీని మొత్తం కూడా మనకు 5 అవుతుంది. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. 7 + 8. 7ని 8ని కలిపితే దీని మొత్తం ఎంత అవుతుంది? 15 వస్తుంది. ఇప్పుడు ఈ 7ని 8ని కూడా క్రమం మార్చి రాసుకుందాం. అంటే 8ని ముందుగా 7ని తర్వాత రాసుకుంటే 8 + 7 అయింది. మరి ఇప్పుడు దీని మొత్తం ఎంత అవుతుంది? దీని మొత్తం కూడా మనకు 15 వచ్చింది. ఇక్కడ చూడండి, 2ని మనం 3ని ఏం చేస్తున్నాం? 2 + 3 అంటే కలుపుతున్నాం. మరియు ఇక్కడ 7ని 8ని ఏం చేస్తున్నాం? కలుపుతున్నాం లేదా కూడటం అంటాము. దీన్నే ఏమంటామంటే సంకలనము అంటాము. 2 సంఖ్యలను కూడడాన్నే మనము సంకలనము అంటాము. ఇక్కడ బాగా గమనించినట్లయితే 2 సంఖ్యలను క్రమం మార్చి కూడినప్పటికీ వాటి మొత్తాన్ని గమనించండి. ఏ విధంగా ఉంది? ఒకే విధంగా ఉంది లేదా సమానంగా ఉంది. అంటే ఏవైనా సంఖ్యలను కూడే క్రమం మార్చినప్పటికీ వాటి మొత్తం ఒకే విధంగా ఉంటుంది. దీన్నే మనం ఈ విధంగా రాసుకోవచ్చా? a + b = b + a గా రాయవచ్చు. అంటే a + b మొత్తము b + a మొత్తానికి సమానం అవుతుంది. ఇక్కడ a, b ఈ సంఖ్యలన్నీ ఏ సంఖ్యలు అవుతాయి? మనం ఏ సంఖ్యల గురించి మాట్లాడుకుంటున్నాము? పూర్ణాంకాలు. పూర్ణాంకాలను ఇంగ్లీష్లో ఏమంటాము? హోల్ నెంబర్స్ అంటాము. ఇక్కడ a మరియు bలు అనేవి పూర్ణాంకాలు. కాబట్టి ఇక్కడ మనము ఏం చేసాము? ఆ సంఖ్యలను కూడే క్రమం మార్చి మనం కూడినప్పటికీ వాటి మొత్తం ఏ విధంగా ఉంది? ఒకే విధంగా ఉంది. కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే పూర్ణాంకాల సంకలనంలో స్థిత్యంతర ధర్మము లేదా వినిమయ ధర్మము అంటాము. ఈ మొత్తం బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే పూర్ణాంకాల సమితి సంకలనంలో స్థిత్యంతర ధర్మము లేదా వినిమయ ధర్మాన్ని కలిగి ఉంటుంది లేదా పాటిస్తుంది అని చెప్పచ్చు. ఇప్పుడు మనము ఒక ఉదాహరణ చూద్దాం. సంకలనంలో స్థిత్యంతర ధర్మము లేదా వినిమయ ధర్మమును ఉపయోగించి సమీకరణము 5 + 8 + 5ను తగిన విధంగా తిరిగి మార్చుకొని మొత్తాన్ని కనుగొనండి. మనము సంకలనంలో స్థిత్యంతర ధర్మము లేదా వినిమయ ధర్మాన్ని ఇప్పుడే తెలుసుకున్నాం కదా. అంటే ఏంటి? సంఖ్యలను వాటి క్రమం మార్చి కూడినప్పటికీ ఆ మొత్తం ఏ విధంగా ఉంటుంది? సమానంగా ఉంటుంది. అదే మనకు స్థిత్యంతర ధర్మము లేదా వినిమయ ధర్మము. ఇప్పుడు సాధన చూద్దాం. మనకి ఇచ్చిన సమీకరణం ఏమిటి? 5 + 8 + 5. వీటి మొత్తాన్ని ఒకసారి చూద్దాం. 5 + 8 అంటే 13. 13 + 5 అంటే ఎంత అవుతుంది? 18 అవుతుంది. ఇప్పుడు మనం ఈ సమీకరణాన్ని క్రమం మార్చి రాసుకుందాం. అంటే 5 ప్లస్ అటువైపు ఉన్న 5ని మనం ఇక్కడ రాసుకుందాం. మధ్యలో ఉన్న 8ని మనం చివరగా ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు సమీకరణం ఏమైంది? 5 + 5 + 8 అయింది. ఇప్పుడు దీని మొత్తాన్ని చూద్దాం. 5 + 5 అంటే ఎంత? 10. 10 + 8 అంటే 18 వచ్చింది. ఇప్పుడు ఈ సమీకరణాన్ని మనం మరొక విధంగా కూడా రాయవచ్చు. అంటే చూడండి, ఇప్పుడు 8ని ముందుగా రాసుకుందాం. అప్పుడు 8 + 5 ఉన్నాయి కదా, వీటిని మనం ఇక్కడ రాసుకుందాం.
ఇప్పుడు సమీకరణం ఏమైంది? 8 ప్లస్ 5 ప్లస్ 5 అయింది. ఇప్పుడు మనం దీని మొత్తాన్ని చూద్దాం. 8 ప్లస్ 5 అంటే 13. 13 ప్లస్ 5 అంటే 18. అంటే చూడండి, మనము సమీకరణంలో సంఖ్యలను వాటి క్రమం మార్చి రాసినప్పటికీ వాటి మొత్తం ఏ విధంగా ఉంది? సమానంగా ఉంది. ఇదే మనకు సంకలనంలో స్థిత్యంతర ధర్మము లేదా వినిమయ ధర్మము.